నమస్తే, వెల్కమ్ టు మీడియా వాచ్. ఈనాటి ప్రధాన పత్రికలో వచ్చిన జిల్లా వార్తలను ముందుగా చూద్దాం. ఈనాడు రుణం హరి, పేదరికంతో సరి, పక్కదారి పడుతున్న రుణాలు, అవినీతికి ఆస్కారం, రిసోర్స్ పర్సన్స్ల అక్రమాలు, తగ్గుతున్న సంఘాలు, మెప్మాలో ఇది సంగతి. ఘనమైన నిర్లక్ష్యం, కనిపించని ఘన వ్యర్థ నిర్వహణ కేంద్రాలు, నిధులు స్వాహా, కుప్పలుగా వ్యర్థాలు. పట్టణాల్లో ఓటమి, గ్రామీణ నియోజకవర్గాల్లో పెరుగుదల, జిల్లాలో తగ్గిన ఓటర్లు 10,527. ఆంధ్రజ్యోతి, ఇసుకాసురులకు ఉచిత లాభం. బెంగళూరుకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా, పలమనేరు, మదనపల్లి నుంచి తరలింపు. స్వర్ణముఖి నదిని ఆక్రమించిన ట్రాక్టర్ల యజమానులు, ఇష్టారాజ్యంగా తవ్వకాలతో రైతుల ఆందోళన. మోసం, టీటీడీలో ఉద్యోగాల పేరిట దగ, 2 నిరుద్యోగులకు టోకరా, 1,00,000 నగలతో ఉడాయించిన గనుడు. కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కండి, వార్డుల అభివృద్ధి మీ భుజస్కంధాలపైనే, ప్రజా సమస్యలపై తక్షణం స్పందించాలి, కార్యకర్తలకు ఎమ్మెల్సీ ముద్దుకృష్ణనాయుడు పిలుపు. సాక్షి, ఈసారి నేలబారే, 10 పరీక్షలకు ఫర్నిచర్ కష్టాలు, 169 కేంద్రాల్లో కుర్చీలు, బల్లల కరువు. బల్లలు సమకూర్చాలని ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ ఒత్తిడి. పుత్తూరులో సెల్ఫ్ సెంటర్పై దుమారం. మాస్ కాపీయింగ్ సన్నాహాలు చేసుకుంటున్న కార్పొరేట్ స్కూళ్లు. రిజిస్ట్రేషన్ ప్రైవేటు, లేఖరులకు చేటు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ప్రైవేటీకరణకు యత్నం, ఉపాధి కల్పించకపోగా ఉన్నదానికి ఎసరు. రోడ్డున పడుతున్న వేలాది లేఖరులు. భక్తులకు టోపీ, 64 గ్రాముల బంగారంతో ఉడాయింపు. ఇక మెయిన్ ఎడిషన్స్కి సంబంధించిన వార్తలు చూస్తే, ఆంధ్రజ్యోతి, రెవెన్యూ జలగలు, పనికిరాని నిబంధనలతో కలెక్షన్ల దందా, ఖజానాకు చిల్లు, అనధికార వసూళ్ల ఫుల్లు. నిబంధనల చిక్కుల్లో భూమార్పిడి ప్రక్రియ. కండక్టర్ కనుమరుగు, అద్దె బస్సుల్లోనూ డ్రైవర్లకే టికెట్ల బాధ్యత, టికెట్లు డబ్బులు వాళ్ళ చేతికే. హైవేలపైకి అద్దె బస్సులు, ఆర్టీసీలో ప్రమాదకర నిర్ణయాలు. NMUU ఫైర్. పోలవరం పరుగులు, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సన్నాహాలు. వైబ్రో కాంపాక్షన్ యంత్రాల మోహరింపు, నదిలో ఇసుకను గట్టిపరిచే పని ప్రారంభం. పరిశీలించిన మంత్రులు దేవినేని సుజాత. 2018 నాటికి డ్యాం పూర్తి, మంత్రి ఉమా. ముగిసిన విశ్వ వేడుక, 3,000 మంది కళాకారుల ఐక్యతారాగం, 8,005 మంది స్వరఝరి. దేశ ప్రతిష్టను రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దు, రవిశంకర్. లండన్లో అమరావతి కార్యాలయం, పలు దేశాల్లో మరో 6 కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు. అమరావతిలో 1000 పడకల ఆసుపత్రి నెలకొల్పనున్న బ్రిటన్ హాస్పిటల్. ఇప్పట్లో తిరిగి రాను, ఇది సరైన సమయం కాదు, విజయ్ మాల్యా. చెక్ బౌన్స్ కేసులో విజయ్ మాల్యాకు హైదరాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్. జీతాలు ఇవ్వకున్న PF చెల్లింపులు, విచారణకు ఆదేశిస్తాం, బండారు దత్తాత్రేయ. సంక్షోభంలో విశ్వసనీయత, జడ్జిల విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి, పెండింగ్ కేసులు పెరగడానికి బార్ కారణం. జడ్జిలకున్న నిబద్ధత బారు సభ్యులకు ఉండాలి, వారు కలిసి వస్తేనే అదనంగా పనిచేయడానికి మేము సిద్ధం, సుప్రీం చీఫ్ జస్టిస్ ఠాకూర్. పెరగనున్న కాల్ ఛార్జీలు, స్పెక్ట్రమ్ కేటాయింపులపై సేవా పన్ను దెబ్బ ఫలితం. ఈనాడు, అమరావతిలో కింగ్స్ కాలేజీ ఆసుపత్రి, జూన్ మొదటి వారంలో శంకుస్థాపన. KCH భారతీయ శాఖలకు అదే కేంద్రం, లండన్లో చంద్రబాబు వెల్లడి. ఎండ ప్రతాపం, 2 నెలల ముందే గరిష్ట ఉష్ణోగ్రతలు, సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అదనం. సంస్కృతి ప్రవాహం, ఘనంగా ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు. వివేకానందుడి మాటలను శ్రీ రవిశంకర్ నిజం చేశారు, వెంకయ్య నాయుడు. ఆక్రమిత కాశ్మీర్లో డ్రాగన్ నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన చైనా సైన్యం, పాక్ సైన్యంతో కలిసి కార్యకలాపాలు. భారత్ భద్రతా యంత్రాంగంలో ప్రకంపనలు. చెత్తబుట్టలో పట్టాదార్, వెబ్లాండ్ తెచ్చి పాస్ పుస్తకాలకు మంగళం. చిక్కుల్లో రైతన్న హక్కు, చుక్కులు చూపుతున్న అధికారులు, తిరస్కరిస్తూ లేదా పెండింగ్లో పెడుతూ ఇబ్బందులు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న అన్నదాతలు. ముగిసిన సాంస్కృతిక మేళ, దేశ ప్రతిష్ట పెంచే సభలపై రాజకీయాలు వద్దు, రవిశంకర్. హాజరైన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. కృత్రిమ మాంసం, జంతు బలితో పని లేకుండా ఆరోగ్యకరమైన మాంసాన్ని అందించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు చేసిన కృషి ప్రయోగం సక్సెస్ అయింది. అలాగే సన్ కాకి నిక్కర అవుట్, సైన్స్ విద్యార్థులకు అన్యాయం. APPSC నూతన సిలబస్పై ఆందోళన. జనరల్ స్టడీస్ పేపర్ నుంచి జనరల్ సైన్స్ విభాగం తొలగింపు, కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాధాన్యం. ఇక మరొక వార్త చూస్తే, ఎన్నికల సంఘం విశ్లేషణ మన సంస్కరణలకు చోటించేలా
ఈ నెల 19 రాజకీయ పార్టీలతోటి సమావేశం కానుంది. దీంట్లో బూతుల వారీగా కాకుండా నియోజకవర్గాల వారీగా ఓట్లు లెక్కించాలనే విధంగా, అలాగే ఆస్తులు ప్రకటనతో కాకుండా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ను కూడా ప్రకటించాలనే ప్రధాన ప్రతిపాదనను ఎన్నికల సంఘం ప్రధానంగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ వార్తా విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ నుంచి సీనియర్ నేత నీలం బాలాజీ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి గోపి యాదవ్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మనం చూస్తే కార్పొరేషన్ ఎన్నికలకు 9 ఏళ్ల తర్వాత మీ పార్టీ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ తరమైనా ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయనుకుంటున్నారా? ఖచ్చితంగా తిరుపతి నగరపాలక సంస్థలు జరుగుతాయని చెప్పి నిన్న కూడా మా నాయకులు గౌరవ కృష్ణనాయుడు గారు కూడా చెప్పింది. ఎన్నికల సంఘం ఇటీవలనే ఒక లేఖ పంపించారు, మున్సిపాలిటీ వారికి కూడా పంపించారని చెప్పింది. ముఖ్యంగా ఎందుకంటే ఈ తిరుపతికి దురదృష్టం వచ్చిన ప్రభుత్వాలంతా కూడా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎక్కువ నిధులు తిరుపతి పట్టణానికి ఉన్నట్టు భగవంతుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో అన్ని ప్రభుత్వాలు కూడా మిగతా మున్సిపాలిటీల కంటే కూడా ఇక్కడ ఎక్కువ నిధులు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి ప్రకటన చేస్తూనే ఉంటారు. గతంలో చూస్తే జేఎన్ఎన్యూఆర్ఎం కింద 2,500 కోట్ల రూపాయలు అప్పటి ప్రభుత్వం కూడా తిరుపతికి కేటాయించడం జరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులంతా కూడా స్థానిక సంస్థలకు వాళ్ళే నేరుగా అందించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఉంటాయి. మరి తిరుపతిలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల, కొన్ని రాజకీయ కారణాల వల్ల ఎన్నికలు అయిపోయినప్పుడు 5 సంవత్సరాల కాలం పూర్తయిన వెంటనే ఎన్నికలు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే దానికి ప్రభుత్వం కారణం కాదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ మనుగడ కోసం ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ లేకుండా వాళ్ళే ఇక్కడ అధికారం చలాయించే దిశగా ప్రయత్నాలు జరుగుతూనే ఉంది, పోతూనే ఉంది. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తిరుపతి మున్సిపాలిటీకి ఎన్నికలు పెట్టాలని నిర్ణయం తీసుకుని, ఇంక తిరుపతే కాకుండా విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి, కర్నూలు, కాకినాడ, గుంటూరు, ఇంకా ఒంగోలు, ఇలా ఒక 6-7 మున్సిపాలిటీలు ఎలక్షన్ నిలిచిపోయినప్పుడు ఆ మున్సిపాలిటీలు అంతా కూడా పెట్టి స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సంస్థలంతా కూడా బలోపేతం చేసి ఇప్పుడు అభివృద్ధి ప్రణాళిక, అభివృద్ధి ధ్యేయంగా పరిగెత్తున్నాడు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఆ దిశగానే స్థానికంగా సంస్థలంతా కూడా బలోపేతం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపించడానికి ఇది కూడా ఒక కారణం, ఇది కూడా ఒక భాగం అని చెప్పి మీ ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తూ, రాబోయేటువంటి 4-5 నెలల్లో ఇక్కడ ఖచ్చితంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. అందరూ కూడా మరి ఆ విధంగా ఎన్నికలు జరిగినప్పుడు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ వచ్చే నిధులంతా కూడా సక్రమంగా సద్వినియోగం జరిగేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మన ప్రజలకు కూడా తెలియజేస్తాను. అధికారంలో ఉన్న పార్టీ గెలుపోవటం మీదనే ఆధారపడుతూ ఎలక్షన్స్ను వాయిదా చేస్తున్న ప్రక్రియను మనం చూసాం. మరి ఈసారైనా జరుగుతాయని మీరు భావిస్తున్నారా? పేపర్లోకి అయితే ఎలక్షన్ పెడతామని గత 3 నెలల నుంచి కూడా అధికార పక్షం నాయకులు అయితే ప్రకటనలు చేస్తూ ఉన్నారు. దీనికి ఈరోజు ఎలక్షన్ జరుపుతామనే దానికి ముఖ్య కారణం అవుతుంది. గతంలో తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం, స్మార్ట్ సిటీ లిస్టులోకి చేరుస్తాం అనే ఆశల పల్లకిలో ఊరేగినారు వీళ్ళందరూ కూడా. అది కాస్త తప్పింది. అదే కాకుండా ఈరోజు ముఖ్యంగా తిరుపతిలో చూస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ ఇల్లు కట్టుకోవాలంటే, అప్రూవల్ పోవాలంటే ఎల్ఆర్ఎస్ తుడాలో తీసుకోవాలి. తుడాలో ఏమంటే గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ రిలీజ్ చేయలేదు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే కమిషనర్ గారేమో ఐఏఎస్, ఆయన రూల్ ప్రకారం పోతారు. ఆయన ఏమంటే ఎల్ఆర్ఎస్ మీరు ముందు కట్టిరండి, మళ్ళీ మేము అప్రూవల్ మేము కట్టించుకుంటామని. ఈ విధంగా చాలామంది ప్రజలు కూడా ఈరోజు సొంత ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది. దీనికి అన్నిటికీ కూడా ఎలక్షన్ బాడీ అనేది ఉంటే అభివృద్ధే కాకుండా ప్రజలకు సేవ చేసి ప్రజల దగ్గరగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టేదానికి ఖచ్చితంగా బాడీ అనేది ఉండాలి. అది అధికార పక్షమా ప్రతిపక్షమా అనేది ఎలక్షన్ టైంలో తెలుస్తుంది. కానీ 100% అయితే ఎలక్షన్ ఉండి ఆ ఎలక్షన్ బాడీ ఉంటే మాత్రం ఆ కార్పొరేషన్ డెవలప్మెంట్కి అన్ని విధాలా తోడ్పాటు ఉంటుంది. అంటే ప్రధానంగా చూస్తే మనకు ప్రథమ పౌరుడైనటువంటి మున్సిపల్ మేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రావడంతో ఎమ్మెల్యేకి లేదా పార్టీలో మరో వర్గాన్ని పోషించినట్టు ఉంటే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్గ పోరుని మీరు ఎలా చూస్తారు? జనరల్గా వర్గ పోరు అనేటువంటిది ఏ రాజకీయ పార్టీలోనే ఉంటుంది. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రజలు ఆకర్షితులు అవుతారు, నాయకులు ఆకర్షితులు అవుతారు. దాంట్లో కొంత విభేదాలు కూడా రావచ్చు.
కానీ ఇక్కడ విభేదాలు వర్గ నాయకత్వం అవసరం కాదు. స్థానికంగా ఉన్నటువంటి మరి ఇక్కడ సమస్యలు, ఉదాహరణకి ప్రతి చిన్న పనికి కూడా ఈ అధికారి దగ్గరికి పోవాలా, లేకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయిలో నాయకుడి దగ్గరికి పోవాలా అనేటువంటి ఆలోచన ఉంటుంది. స్థానికంగా ఒక మండలంలో ఒక ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, మున్సిపాలిటీలో ఒక కార్పొరేటర్ కానీ, కౌన్సిలర్ కానీ ఉంటే ఆ ఈదులో మరి కాలువలో చెత్తలు సరిగా తీయట్లేదనో, లేకపోతే ఈదులో లైట్ వెలగట్లేదనో, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు నిత్యం ఎదురయ్యేటువంటి సమస్యలంతా కూడా పరిష్కారం చేసుకునే దానికి, వారి మరి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకునే దానికి, అలాంటివన్నీ కూడా చేసుకునే దానికి అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్కి అవకాశం ఉంటుంది. కాబట్టి అతను ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి అతను నిత్యం ప్రజలతో మరి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అతను ఉంటాడు కాబట్టి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఆ దిశగానే ఈరోజు ప్రభుత్వం కూడా తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాలని. దురదృష్టం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో మనం ఇడిపోయి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు 14 జిల్లాలతో కూడినటువంటి కొత్త రాష్ట్రం ఏర్పడింది. మరి అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా ఇంతకు మునుపు ఉమ్మడి రాష్ట్రంలో ఉండింది. మరి ఇటీవల కోర్టుకు కూడా పోయిన సందర్భంలో అక్కడ ఎలక్షన్ కమిషన్ లేదు కాబట్టి ఇక్కడ ఎన్నికలు కూడా కొంత లేట్ అయ్యేదానికి అవకాశం కల్పించింది. కాబట్టి మీరు వెంటనే ఎలక్షన్ కమిషన్ పెట్టుకోమన్నారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్ కమిషన్ కొత్త రాష్ట్రానికి ఏర్పాటు చేయడం జరిగింది. అతను కూడా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఎన్నికలు జరగకుండా వాటికంతా కూడా వెంటనే ఎన్నికలు జరిగేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మరి తిరుపతి నగరం కూడా ఆ విధంగా ఎన్నికలు పెట్టుకొని తిరుపతిలో ఉన్నటువంటి సమస్యలంతా కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకునేదానికి, అభివృద్ధి పదవులు నడిచేదానికి కూడా దగ్గరలో అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేస్తాం. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్య చూస్తే నగరంలో స్పీడప్ అందుకుని ఇవన్నీ కూడా ఎలక్షన్ ప్రక్రియలో జరుగుతుందని ఒక ఆరోపణ ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా అయితే ఇది అక్షర సత్యం సార్. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాల కాలం అయింది. ఎలక్షన్కు పోవాలంటే వచ్చిన 6 నెలలకు కూడా ఎలక్షన్కు పోయి ఉండొచ్చు. కానీ ప్రజల్లో ఈ అధికార పక్షానికి విశ్వసనీయత పోయింది, విలువ లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలకి ఎక్కడ కూడా ఈరోజు ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. దానివల్ల కొంత అధికార పార్టీకి వెనకడుగు వేయడం నిజం. కానీ ఈరోజు కాలువలు మాత్రం అభివృద్ధి చేస్తున్నారు, తిరుపతిని అభివృద్ధి చేయలేదు. అది మాత్రం అసత్యం. కాలువలను అభివృద్ధి చేసి ఏదో చేస్తూ ఉన్నాం, ప్రతినిత్యం కూడా చూస్తూ ఉన్నాం మనం. వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేదాన్ని ఎక్కడా కూడా జరగటం లేదు. శంకుస్థాపనలకి, శిలాఫలకాలకే పరిమితం అవుతుంది అభివృద్ధి అంతా కూడా. రాబోయే రోజుల్లో ప్రజలైతే పూర్తిగా ఉన్నారు. మిగతా చూడండి, డ్వాక్రా మహిళలకు కూడా 30,000 గ్రూప్కి ఇస్తామన్నారు. అది కూడా చాలామందికి అందడం లేదు. మెయిన్ దీంట్లో ఏంటంటే ఏళ్ల తరబడి ఆ డ్వాక్రా సంఘాల్లో ఉన్న అధికారులు తిష్టేసుకొని కూర్చోవడమే దీనికి ప్రధాన కారణం. అంటే అభివృద్ధిలో వెనకబడింది, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో టీడీపీ నగరానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వెనకబడిందనే ఆరోపణని ప్రధానంగా ముందుకు వస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక నిధుల కొరత లేమి ఉన్నా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి విజయవాడ, అమరావతి, విశాఖపట్నంతో సమానంగా తిరుపతిని కూడా అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచనతో ఇటీవల చూసాం ఏర్పేటలో మరి కేంద్రీయ విశ్వవిద్యాలయ సంస్థలు 3 సంస్థలు తీసుకురావడం జరిగింది. మన్నవరంలో కూడా మరి అక్కడ అనేక పరిశ్రమలు నెలకొల్పి స్థానికంగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లా వాసులకు ఉద్యోగ అవకాశాల కోసం కల్పించేదని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం కేంద్రం నుంచి వచ్చినా, మరి అదేవిధంగా విదేశాల నుంచి ఎవరైనా పెట్టుబడిదారులు వచ్చినా తిరుపతి లాంటి పట్టణంలోనో లేక చిత్తూరు జిల్లాలోనో కూడా పెట్టేదానికి మొట్టమొదటిగా మరి అవకాశం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి 3 ప్రధాన నగరాలుగా పరిగణించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మొత్తం మరి అభివృద్ధి కార్యక్రమాలంతా కూడా ఏ పథకం వచ్చినా, ఏ నిర్మాణం చేపట్టాలని కూడా తిరుపతి మీద ఈక్వల్గానే సమాన బాధ్యత ఈరోజు తిరుపతిని తీసుకొని ఆ విధంగా ఆదర్శ తిరుపతి నగరంగా చేయాలనేటువంటి ఆలోచనతోనే మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఆదర్శ పట్టణాలు, నగరాలు మరి ఎన్నిక చేసేటప్పుడు కొన్ని సాంకేతిక కారణాల్లో వాళ్ళు పెట్టినటువంటి ఒక సిస్టమ్ ప్రకారంలో దాంట్లో కొన్ని మార్కులు లాస్ట్గా ఒక 2 మార్కులు తక్కువ రావడం జరిగింది. దాన్ని కూడా సరి చేసుకొని మళ్ళీ రేపు వచ్చేటువంటి 2వ లిస్టులో తిరుపతి మహానగరంగా చేసేదానికి మరి ఆ స్మార్ట్ సిటీకి ఎన్నిక కాబడేదానికి కూడా అవకాశాలు ఉన్నదని చెప్పి మరి ఇప్పుడు ఉన్నటువంటి వినయ్ చంద్ గారు ఐఏఎస్ గారు ఆయన కూడా నిత్యం మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి కూడా మరి నిత్యం ఈరోజు నగరపాలికలు ఉన్నట్టు 50 డివిజన్లు కూడా పర్యటిస్తూ సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి పదంలో నడిచేదానికి తిరుపతికి తన వంతు కూడా
మరి రోజు సేవలు అందిస్తున్నారు. ఆయన కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. కింద స్థాయిలో కొంత నత్తనడుకున్నా కూడా పై అధికారి పర్యవేక్షణలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాజకీయాలే కారణం కాకుండా తిరుపతిని మహానగరంగా తీర్చిదిద్ది ప్రపంచంలోనే తిరుపతికి ఒక ప్రత్యేకత ఆకర్షణ తెప్పించే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి మనం కూడా దాన్ని ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ నైతికత బలం ఇంకా పెరగాలని మన వంతు కర్తవ్యాన్ని కూడా మనం నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేసుకుంటాం. అంటే ప్రధానంగా తిరుపతి అభివృద్ధికి జన్మభూమి సభలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాడు, సిటీ ఆఫ్ లేక్స్గా కానీ లేదా విజయవాడ విశాఖపట్నం తర్వాత ఐటీ ఇప్పటికే విద్యా హబ్గా మార్చాం, దీన్ని ఐటీ హబ్గా కూడా మారుస్తూ ఉంటాను మీరు, కానీ ప్రతిపక్షం కావాలని సహకరించకపోగా ఆరోపణలు చేస్తుందనే విమర్శ ఉంది. దీని విధంగా ప్రతిపక్షం ఎక్కడా కూడా సహకరించే పోగాలనేది అసత్యం సార్. ప్రతిపక్షం ఎప్పుడు మీరు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తుంది. ప్రజల పక్షాన మాట్లాడేదే ప్రతిపక్షం. ప్రతిపక్షం మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని కూడా మీరు స్వీకరించి నిజం ఎంత అబద్ధం ఎంత తేల్చాల్సింది మీరు. మేము చెప్తా ఉన్నాం, మీరు చెప్పేది చేస్తా అంటే ఈరోజు ఇసుక ఫ్రీ అన్నారు. చూడండి, ఒక్కొక్కటి చెప్తా వస్తాను. ఇసుక ఫ్రీ అన్నారు. ₹1 100 రూపాయలు ఏమన్నా తగ్గిందా ట్రాక్టర్ మీద? ఎక్కడున్న రేట్ అక్కడే ఉంది. ప్రజలేం ఇసుక ఫ్రీగా ఇమ్మని మిమ్మల్ని అడగల. తిరుపతి నగరం సార్, తిరుపతి నగరం చుట్టుపక్కల ఈరోజు కార్పొరేషన్గా విస్తరించినాక తిరుపతిలో 3 పంచాయతీలు కూడా తిరుపతిలో కార్పొరేషన్లు విలీనమైనాయి. కనీసం మీరు పెట్టే పథకాలు ప్రజలకి ఎక్కడ ఉపయోగపడతా ఉన్నాయని మీరు మనస్ఫూర్తిగా చెప్పగలరా? అదేవిధంగా అభివృద్ధి అంటున్నారు. మీరు ఈ 2 ఏళ్ల కాలంలో తిరుపతిలో చేసిన అభివృద్ధి ఏంది? ప్రజా సంక్షేమం కోసం చేసిన పథకాలు ఏంది? ఏ నిరుద్యోగ భృతి కోసం ఏమన్నా కృషి చేస్తా అన్నారా? ఏ నిరుద్యోగి ఉద్యోగం ఇప్పించినారా? ఉన్న ఉద్యోగాలు ఆ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా టైం స్కేల్ చేస్తామని అన్నారు, అది మరిచారు. అదేవిధంగా వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా ఉన్న ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. రేపో మాపో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ప్రైవేటీకరణ అంటున్నారు. అదే కానీ జరిగితే కొన్ని వందల మంది నిరుద్యోగులు అయిపోయి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఇట్లాంటివన్నీ కూడా తిరుపతికి ఆటంకాలు సార్, అభివృద్ధికి ఆటంకాలు ఇవన్నీ కూడా. ఒకరి కడుపు కొట్టి అభివృద్ధి చెందుతామని అంటే అది అభివృద్ధి కాదు. ప్రజలకు కావాల్సింది నిరంతరం కూడా ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు మన పరిపాలన సుభిక్షంగా ఉంటుంది. అది కావాలి. ప్రతి నాయకుడు కూడా ప్రజలు సంతోషంగా ఉండారా, ప్రజలకు ఏం కావాలి. అంతేగాని మనం అమెరికా నుంచో లండన్ నుంచో ఈరోజు చూస్తున్నాం, లండను అమెరికాలు ఇవన్నీ కూడా వీళ్ళు వచ్చిన రోజు నుంచి కూడా రాష్ట్రం లోటుబాటులో ఉంది. రాష్ట్రం విడగొట్టి సార్. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఈ 5 ఏళ్లలో రాజకీయ నాయకుడు అయినటువంటి వ్యక్తి కాదు. ఈ రాష్ట్ర పరిస్థితి అంతా కూడా పూసగుచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అంత అనుభవం కలిగిన నాయకుడు కూడా లోటు బడ్జెట్ ఉంది, ఖాళీ కుర్చీ ఇచ్చినారు, కూర్చునేదానికి బిల్డింగ్ లేదు అని మాట్లాడడం కాదు సార్. ఉన్న దాంట్లో మనం ప్రజలకు ఏం చేయగలుగుతా ఉన్నాం, ప్రజలకు ఎంత దగ్గర అవ్వగలుగుతా ఉన్నాం, మనం ఇచ్చిన హామీలు ఎంత పూర్తిగా నెరవేర్చినామనేది వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు ప్రతిపక్షం మీద ఎగరడమే, ప్రతిపక్షం మీద దుమ్ము వేయడమే. మీరు మంచి చేస్తామంటే మేము ఎందుకు వద్దంటాం? మీరు మంచిలో కూడా మీరు నిస్వార్థంగా చేయలేకపోతే దాన్ని ఎత్తి చూపిస్తాం మేము. అంటే ప్రధానంగా ఇంకొక అంశం తీసుకుంటే మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన పథకంలో రిసోర్స్ పర్సన్స్ అధికారులు కలిసి అంటే నిరక్షరాస్యులైన మహిళా సంఘాలను దోచుకుంటున్నారనే విమర్శ ప్రతినిత్యం మనం చూస్తున్నాం. ఇది కరెక్ట్ కావాలి అంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? ఇప్పుడు మెప్మా అనేది పట్టణ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ప్రతి మహిళ కూడా స్వయం ఉపాధి మీద మరి బతకాలని, మహిళా సాధికారత సాధించాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 96లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ డ్వాక్రా సంఘాలంతా ఏర్పరిచి ఆ రోజు తీసుకోవడం జరిగింది. మరి కొన్ని పట్టణాల్లో దాంట్లో కూడా కొంత అవకతవకలు జరుగుతూనే ఉంది. ముఖ్యంగా తిరుపతి లాంటి పట్టణంలో కానీ లేకపోతే ఇంకా ప్రధాన పట్టణాల్లో కూడా ఈ మెప్మా అధికారులు కొంతమంది మరి మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వ్యక్తులు కొంత తప్పుదోవ పట్టించే దాంట్లో వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే పత్రికల్లో ఈరోజు చూస్తాను అంటే సరైనటువంటి పర్యవేక్షణ దాని మీద కొరవడింది కాబట్టి అవకాశాలు జరిగేదానికి కూడా ఉంది. అందులోనూ మెప్మా లీడర్లో కూడా కొంత ఈ సంఘాల్లో ఒక లీడర్ని ఏర్పడుతుంది. ఆ లీడర్ పర్యవేక్షణలో లోన్ మరి జమ చేయడం లాంటిది బ్యాంకు వారి సహకారంతో చేస్తున్నారు. దాంట్లో కొంతమంది
అందరూ కాకపోయినా కొంతమంది లీడర్లు దాన్ని తప్పుదోవ పట్టించి వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నటువంటి సందర్భంలో ఉంది. కాబట్టి మున్సిపాలిటీ కూడా ప్రభుత్వం ఏ మంచి ఆలోచనతో అయితే పెట్టిందో ఇప్పుడున్నటువంటి ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఐఏఎస్ గారు మరి నవీన్ సింధే గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోజు వచ్చిందే కాదు, ఇది గతంలో కూడా ఒక 6 నెలల మునుపు ఇలాంటి సమస్య రావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా మున్సిపాలిటీలో పర్యవేక్షించేటువంటి అధికారులు అక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు. ఆ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు కాబట్టి అతను ఆ ఉద్యోగి కూడా పోతుందే ఒక ఆలోచన మనసులో తెలుసుకొని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దోచుకోవాలన్నటువంటి ఆలోచనలో కూడా ఈరోజు కొంత అవకతవకలు జరిగి ఉండొచ్చు. వెంటనే దాన్ని మరి కమిషనర్ గారు కూడా దాన్ని పర్యవేక్షించి సరైనటువంటి పద్ధతిలో తీసుకురావాలని చెప్పి మీ ద్వారా వారిని మనం చేసుకుంటాం. అంటే మెప్మాలో ప్రధానంగా మహిళా సాధికార కోసం ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ పథకం అమలు సక్రమంగా జరగాలంటే ఏం చేస్తే బాగుంటుందంటే సార్, ఈ మెప్మా పథకము మహిళలందరూ కూడా ఒక 10 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక యూనిట్కి దరఖాస్తు చేసుకుంటారు. ఏ యూనిట్కి అయితే వీళ్ళు ఆ డబ్బులు లోన్ అడుగుతారో నిజంగా ఆ యూనిట్ కొనుగోలు చేస్తాడారా, ఆ యూనిట్ ద్వారా జీవనం సాగిస్తాడారా, అది గ్రహించాలి సార్ అధికారులు కూడా. ఎవరైతే అప్లికేషన్ పెడతారో ఒక సంఘాల లీడర్లు ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి పెడితే అన్న చెప్పినాడనో అక్క చెప్పిందనో వాళ్ళు శాంక్షన్ చేసి వాళ్ళు పంపించేస్తాడారే కానీ ఆ శాంక్షన్ అయిన 5 లక్షలు 10 లక్షల రూపాయల్ని వీరు ఏ యూనిట్కి అయితే అప్లై చేసుకున్నారో దాన్ని నిజంగా కొని దాని ద్వారా జీవనం సాగిస్తాడారా, వచ్చిన ఆదాయం ఎంత అనే పర్యవేక్షణ కానీ పెట్టగలిగితే ఇలాంటి అవకతవకలు జరిగేదానికి చాలా వరకు నిర్మూలన చేయొచ్చు సార్. అంతేగాని మున్సిపల్ ఆఫీసులో సంతకం పెట్టి బ్యాంకులో వెళ్ళి తీసుకోబోండి అని అంటే పెద్దలు చెప్పినట్టుగా 10 మంది సభ్యులు ఉంటారు, దాంట్లో 2 మాత్రమే మున్సిపల్ ఆఫీస్కి వస్తారు, మిగతా 8 మంది దగ్గర సంతకాలు తీసుకొని వచ్చేస్తారు. ఆ సంతకాలు పెట్టిన వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, వీళ్ళు డబ్బులు తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకొస్తారో కూడా వాళ్ళకి తెలియదు. దీనంతటికి కూడా అధికారులు వీళ్ళకి వంతాసు పాడడమే దీనికి మెయిన్ కారణం. మీ 10 మంది సభ్యులు రావాలా, మీరు దేనికి పెట్టినారా 10 మందికి వివరించాలా అధికారులు అనేవాళ్ళు. ఆ అధికారి పర్యవేక్షణలోనే వాళ్ళు ఏ యూనిట్కి అయితే అప్లై చేసుకున్న దాన్ని కొనుగోలు చేసి డబ్బు రూపేణా వాళ్ళకి ఇవ్వకుండా అట్లా చేయగలిగితే 10 మందికి జీవనం కల్పించిన వాళ్ళు అవుతారు. అట్లా జరగడం లేదు సార్. ఎవరైతే ఏ లీడర్ అయితే మీరు చెప్పినట్టుగా అధికార పక్షం కావచ్చు, గ్రూప్ లీడర్లు కూడా కావచ్చు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ సంతకాలు పెట్టి పంపించేసి ఆ విధంగా చాలా అవినీతి జరుగుతూ ఉంది. తొందరలో కూడా ఈ మెప్మాలో అవినీతి భాగవతం అనేసే పేపర్లో కూడా మనం చూడబోతాం. అంటే ప్రధానంగా వాళ్ళు అధికారులు కానీ లేదా రీసోర్స్ పర్సన్స్ కుమ్మక్కై బ్యాంకుల్ని అలాగే మహిళా సంఘాలని తప్పుదో పట్టిస్తున్నాయి. ఇవి పోవాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆధార్ లింకప్ చేసిన వల్ల కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి నిన్ననే పత్రికలు చూస్తాం, సబ్సిడీ పథకాలంతా కూడా పక్కదారి పడుతూ ఉంది. దాన్ని ఆధార్కి లింకప్ చేసి ఆ విధంగా కానీ కరెక్ట్గా తీసుకోగలిగితే ఇంప్లిమెంట్ చేసి ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాల్లో ఆధార్ లింకప్ చేస్తే సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 15,000 కోట్ల రూపాయలు మనం మరి మిగిల్చి పొదుపు చేసేందుకు అవకాశం ఉంది, మిగులుతోందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మెప్మాలో కూడా ఈ స్వయం సహాయక సంఘాల్లో కూడా అలాంటిది ఏదైనా ఒక ఆధార్ లాంటిది సెల్లింగ్ తీసుకొచ్చి మరి అమలు చేయగలిగితే 10 మంది సభ్యులను కూడా మరి వాళ్ళు ఇచ్చేటువంటి దరఖాస్తులప్పుడు కానీ రుణం తీసుకునేటప్పుడు కానీ ప్రతి 10 రోజులకు ఒకసారి మరి నెలకోసారి డబ్బులు జమ చేసినప్పుడే కాకుండా ఈ నెలలో కాకుండా మరి 10 రోజులకు కూడా మరి దాని మీద ఒక ప్రత్యేకంగా పర్యవేక్షణ మరి చూడాల్సిందిగా ఇక్కడ స్థానికంగా ప్రభుత్వాలు ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో జిల్లా స్థాయి అధికారు దీన్ని ఇప్పుడు కూడా మోటివేట్ చేయలేము. ఇక్కడ స్థానికంగా ఆ రిసోర్స్ పర్సన్స్ కూడా మనం చేసేటువంటి కార్యక్రమం 10 మందికి సంబంధించినది కాబట్టి మనం సక్రమంగా చేయాలనేటువంటి ఆలోచన కూడా రావాలా. సేమ్ టైం అదేవిధంగా మరి అధికారులు కూడా వాళ్ళని మరి అనుసంధానం చేసుకుంటూ ఇలాంటిది ఏదైనా కొత్త ఒక ఆధార్ లాంటిది ఈరోజైతే మనం లింకప్ చేస్తాం ఆ విధంగా తెచ్చి 10 మంది సభ్యుల్ని మరి ఆ విధంగా బాధ్యులయ్యేటట్టు విధంగా మరి చేయగలిగితే కొంతవరకు కూడా దాన్ని నిరోధించవచ్చని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాను. అంటే ప్రధానంగా అన్ని పథకాలను కూడా ఆధార్తో సీడింగ్ చేస్తున్నారు. ఆధార్ సీడింగ్ లేకుండా రేషన్ కానీ లేదంటే పెన్షన్స్ కానీ ఇవ్వడం లేదు. ఆధార్ సీడింగ్లో వేలుముద్ర సరిగా రాలేదనో పేరు సరిగా రాలేదని అని చెప్పి మాటికి తిప్పించుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? వాస్తవం సార్,
సార్ గత ప్రభుత్వాలు కూడా పరిపాలన చేసినాయి. ఈరోజు కొత్తగా ఆధార్ సీడింగ్ తీసుకొని ఫింగర్ ప్రింట్ పెట్టు ఇచ్చే దాంట్లో చేకూరే ప్రయోజనం అయితే ఏమీ లేదు. చేసే వ్యక్తి నిస్వార్థంగా చేయగలిగితే ప్రభుత్వం తరపున వచ్చే ప్రజలకి ఫలాలు ఆ అధికారి స్వప్రయోజనం కోసం కాకుండా ప్రజలకు అందించగలిగితే ఏ ఆధార్ లింక్ అవసరం లేదు, ఏ ఫింగర్ ప్రింట్ అవసరం లేదు సార్. ఈరోజు చూస్తున్న వృద్ధులు ఆ 1000 రూపాయలు తీసుకునే దానికోసం దాదాపు వారం 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా కాళ్ళు అరిగేటట్లు తిరగాల్సి వస్తుంది. 10 మందికి వస్తే 11వ వ్యక్తికి రాదు. కనీసం వాళ్ళు 3 గంటల ముందు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ. లాస్ట్కి వచ్చి ఈరోజు మిషన్ పనిచేయలేదు రేపు రాండి అని అంటారు. ఇవంతా ఎక్కడ ప్రజలకి మనం ప్రభుత్వానికి ప్రజలకి దగ్గర అయ్యే పని అని చెప్పండి సార్. కానీ అది తప్పు సార్ పూర్తిగా. ఇప్పుడు 1000 రూపాయలు పెంచినాక ఇవి ఎక్కువైనాయి. అంతకుముందు 200 రూపాయలు ఇచ్చినప్పుడు హ్యాపీగా తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు 1000 రూపాయలు ఇచ్చినాక దాదాపుగా ఇట్లాంటి పని చేయకుండా ఫింగర్ ప్రింట్ పని చేయకుండా ముసలోళ్ళు అయితే వేధిస్తూ ఉన్నారు. ప్రతి నెల జరుగుతున్న తంతే ఇది. దీన్ని ఆల్టర్నేట్గా తీసుకొని మీరు అన్నట్టు ఆధార్ కార్డు వాళ్ళకి తీసుకొని ఈ ఫింగర్ ప్రింట్ అనేది తీసేస్తే పేదలకు ఇస్తూ ఉన్నారు, ముసలోళ్ళు వృద్ధులకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సమయానికి అందని డబ్బు మళ్ళీ ఎందుకు సార్? దాని మీద చర్య తీసుకోవాలి ప్రభుత్వం కూడా. ఆ సమయానికి 1, 2, 3 తేదీల లోపల ఇవ్వగలిగితే ఆ నెల భత్యానికి వాళ్ళకి సరిపోతుంది. 10వ తేదీ వరకు కూడా తిప్పించుకుంటా ఉన్నారు. 15వ తేదీ కూడా ఆ మున్సిపల్ ఆఫీస్లో నుంచి ఒక గుమస్తా వచ్చి మీ వీధిలో ఏదో ఈ పేరు ఎక్కడ, ఈ ఇల్లు ఎక్కడ, వీళ్ళు ఇంకా పెన్షన్ తీసుకోలేదు, ఈ వికలాంగుడు అనేది ఈ అబ్బాయి ఎక్కడ అని అంటున్నారు. ఇలాంటి పరిపాలన మారాలి. ప్రజలకు పరిపాలన దగ్గరగా ఉండాలి. అంతా పరిపాలన హైటెక్గా చేసుకోబోతామనంటే ప్రజలకు ప్రయోజనం కూడదు. కొన్ని హైటెక్ చేయాలా, కొన్ని ప్రజలకు దగ్గరగా ఉండాలి పరిపాలన. ఆ ప్రజలకు దగ్గరగా ఉండే ప్రయోజనకరమైన పరిపాలన అందించాలనంటే ఖచ్చితంగా తిరుపతి కార్పొరేషన్కి ఎలక్షన్ జరగాల. జరిగినప్పుడే మనం మన విధి విధానాలని మార్చుకోగలుగుతాం. ఎలక్షన్ జరగనప్పుడు వాళ్ళ రాష్ట్ర గవర్నమెంట్ ఏమైతే విధి విధానాలు ఇస్తుందో ఇక్కడ తప్పకుండా కమిషనర్ పాటించాల్సి వస్తుంది. దీనికి ముఖ్య కారణం తిరుపతి ఎలక్షన్ జరిగి బాడీ ఏర్పడితే పేద ప్రజలకు అందరికీ కూడా, ఇలాంటి వృద్ధులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది, మనం దగ్గర వాళ్ళకి ఇచ్చేయగలుగుతాం అనేది నా అభిప్రాయం సార్. అంటే ప్రధానంగా చూస్తే మీ సేవా కేంద్రాలే ఈ వృద్ధుల్ని కానీ లేదా పెన్షన్ లబ్ధిదారుల్ని వేధిస్తున్నాయి, లేదా డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పని అవుతుంది అనేసి అంటున్నారు. అధికారుల మానిటరింగ్ సరిగా లేకపోవడం అనుకోవచ్చు. కొంతవరకు అధికారుల మానిటరింగ్ కూడా మీరు అన్నట్టు అది వాస్తవమే. అందుకని ఇప్పుడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి కూడా ఒక ఆలోచన చేసి మరి ఇచ్చేటువంటి పెన్షన్ అంతా కూడా డైరెక్ట్గా ఇంటికే వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి లబ్ధిదారుడు ఎవరున్నారో ఆ లబ్ధిదారుడికి అందేటట్టు విధంగా వాళ్ళు తిరిగి మరి సోదరుడు చెప్పి తిరిగే అవకాశం లేకుండా మరి అక్కడ సంబంధిత వ్యక్తి లేకపోవడము, దాంట్లో నిరాశ చెందడం అలాంటివి జరుగుతున్నది. కాబట్టి ఇక మీదట రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వము ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఏ పెన్షన్ అయినా ప్రభుత్వం ద్వారా అందేటువంటి ఏ పథకమైనా కూడా నేరుగా ఇంటికే వెళ్ళి అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉండేది. ఖచ్చితంగా 5 రెట్లు పెంచినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆ లబ్ధి అంతా కూడా డైరెక్ట్గా చేరేదానికి ప్రభుత్వం అనేక రకాలుగా ఆలోచనలు చేసి ఈరోజు ప్రతి లబ్ధిదాడి ఇంటికి తీసుకుపోయేదానికి, నేరుగా ఇంటికి వెళ్ళి ఇచ్చేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు, మధ్యవర్తి అవసరం లేదు, మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈరోజు రేపు మరి మొన్ననే కొన్ని పట్టణాల్లో దాన్ని ప్రయోగం చేయడం జరిగింది. మరి తిరుపతి లాంటి పట్టణంలో కూడా రేపు ఖచ్చితంగా ఆ పద్ధతి అమలవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. అంటే ప్రధానంగా ఇంకొక అంశం చూస్తే మనం వామపక్షాలు రాయలసీమకి నీరు నిధులు ఇవ్వాలి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో హామీలు ఇచ్చినప్పటికీ కూడా నెరవేర్చలేదంటూ చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టి మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇక్కడ ఒక రాజకీయ కోణంలో వామపక్ష పార్టీలు ఈరోజు అధికారంలో ఉండే ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేదానికి చేసేటువంటి ప్రయత్నమే ఇది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒక పక్క నిధులు లేమితో ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోయి జీతాలు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో అయినా కూడా నిన్న కూడా చూసాం 1,35,000 కోట్ల బడ్జెట్లో హంద్రీనీవా, గాలేరు నగరి లాంటి పట్టణ పథకాలకంతా కూడా బడ్జెట్లో నిధులు కేటాయించడం.
మరి ఆ నిధులంతా కూడా సక్రమంగా ఖర్చు అవుతున్నదా లేదా, పనులు ఎంతవరకు ఉన్నది, మరి ఆ పనులంతా కూడా ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోనే ఎక్కడ ఇలాంటి మరి ముఖ్యమంత్రి గారే వచ్చి ఒక రోజు ఒక్కొక్క ఏరియాలో నేను అక్కడ పనుకొని రాత్రి అంతా కూడా బస్ చేసి ఆ విధంగా ప్రజలను కూడా చైతన్యవంతులు చేసేదానికి ఇలాంటి అంద్రినేవా కావచ్చు, గాలేరు నగర్ కావచ్చు, మరి పోలవరం కావచ్చు, ఇవన్నీ కూడా మంచి అవకాశం. దాన్ని ఆ దిశగా కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తా ఉన్నారు. మరి కమ్యూనిస్టులు ఏంటంటే రాయలసీమని ఏదో చిన్నచూపు చూస్తారనో లేదా ఇంకో కారణం అని చెప్పతా, అది భావ్యం కాదు. ఈరోజు రాయలసీమకు విజయవాడ, కర్నూలు, మరి విజయవాడ, విశాఖపట్నంతో సమానంగా తిరుపతిని అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. అనంతపురం లాంటి పట్టణంలో కూడా కేంద్రీయ విద్యా సంస్థలు తీసుకొస్తున్నారు. అక్కడ పరిశ్రమలు ఇటీవల హీరో హోండా కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆడ 1,000 కోట్ల రూపాయలతో కూడా ఒక ప్రాజెక్ట్ చేయాలని ఆలోచించారు. ఇంక్యుబేషన్ సెంటర్లంతా కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. మరి కర్నూలునైతే ఒక ప్రత్యేకమైనటువంటి నగరంగా, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని కూడా మరి దాన్ని ఆ దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పి మొన్న జరిగినటువంటి సభలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ రాయలసీమలో కూడా ఈరోజు రాజకీయ కోణంలోనే ఆలోచించకుండా నిధులు మొన్న బడ్జెట్లో కూడా మరి చిత్తూరు జిల్లాకు పెట్టడం చూసాం. అన్ని విధాలుగా కూడా చిత్తూరు జిల్లాకు పెట్టారు. అదేవిధంగా రాయలసీమ మిగిలినటువంటి ప్రాంతాలు కూడా మరి ఆ విధంగా ఎక్కడా ఇది లేకుండా సమానంగా రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, లేకపోతే కోస్తా కావచ్చు అని తేడా లేకుండా 3 ప్రాంతాల్లో కూడా మరి కమ్యూనిస్ట్ సోదరులు అమరావతిలో రాజధాని చేశారు, అమరావతికే పరిమితం అయిపోయినాడు ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలకు దీన్ని తీసుకెళ్ళి కొంత తప్పు చేస్తున్నారు. కానీ అమరావతిని ఎందుకు ఎన్నిక చేయబడింది రాజధాని కంటే, ఆ ప్రపంచంలోని అమరావతికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ అమరావతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానికి తీసుకుంటే మంచి గుర్తింపు వస్తుంది. మరి ప్రపంచంలోని అమరావతి రాజధానికి గుర్తింపుతో పాటు అభివృద్ధి కూడా చేసుకొని పూర్వీకులు క్రీస్తు శకాల్లో తెచ్చినటువంటి ఆ ఘన చరిత్రని మళ్ళీ భవిష్యత్తుకు అందించాలనే ఆలోచనతో అమరావతిని మరి రాజధానిగా తీసి ఆ దిశగా చర్యలు తీస్తున్నారు. మరి ఎక్కడ మరి కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు నిత్యం ప్రజల్లో ఏదో ఉండి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ అధికారం రాలేనటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కడ కమ్యూనిస్టులు మర్చిపోతారేమో అనే ఆలోచనని ప్రజలతో మేము ఉన్నాము అని చెప్పుకునే దానికోసమే, వాళ్ళ మనుగడ కోసమే ఈ విధమైనటువంటి దుష్ప్రచారాన్ని మరి చేస్తున్నారని చెప్పి ప్రజలు కూడా ఎక్కడ అభివృద్ధి జరుగుతూ ఉందో లేదో ముందు మారిగా ప్రజలు కాదు. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రజలే చైతన్యవంతులపై ప్రభుత్వాలను నిలదీసేటువంటి సందర్భాలు ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఎవరేం చెప్పినా తప్పకుండా దాన్ని గ్రహిస్తారు. ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో ఆ ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు వంతు సహకారం అందిస్తున్నారు. కాబట్టి అలాంటివన్నీ కూడా అసత్య ఆరోపణలు అని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేసుకుంటాం. అంటే ప్రధానంగా ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా వామపక్షాలు అయితేనే ప్రతిపక్షమైన విమర్శలు చేస్తున్నాయి తప్ప సహకారం అందించడం లేదనేది విమర్శ టీడీపీ నుంచి వినిపిస్తుంటుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? సార్, ప్రత్యేకించి రాయలసీమ మీద ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి సీతకన్నే. రాయలసీమ అభివృద్ధిని ఏ రోజు కూడా కోరుకున్నటువంటి నాయకుడు కాదు. బహుశా ఇప్పుడైతే ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఈ రాయలసీమలో పూర్తిగా వైఎస్ఆర్ పార్టీకి ఎమ్మెల్యేల మెజారిటీ వచ్చింది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అభివృద్ధి చెందితే వాళ్ళ భాగస్వామ్యం కూడా దాంట్లో చేయాలి. కాబట్టి పూర్తిగా మనకు మెజారిటీ ఇచ్చిన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలోనే మనం పరిమితం అవ్వాలా, భవిష్యత్తులో కూడా మనకు ఈ ప్రాంతమే వెన్నుదన్నుగా ఉండాలా అనే ఆలోచనతో ముందుకు పోతా ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం అన్ని ప్రాంతాలు మనకు సమానమని మాత్రం అభివృద్ధి చేయటం లేదు అనేది నిజం. ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు గాలేరు నగరి రిజర్వాయర్ కోసం కిరణ్ కుమార్ రెడ్డి గారు కేటాయిస్తే ఆ నిధులను కూడా తీసుకొని పోయి దాన్ని క్యాన్సిల్ చేసి ఆ నిధులను కూడా వేరే విధంగా వాడుకున్నటువంటి ప్రభుత్వం కూడా ఇదే. దీన్ని బట్టి మీరు రాయలసీమలోకి ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకురాబోతూ ఉంటారు, రాయలసీమని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటా. మాటలు చెప్పడం చాలా ఈజీ సార్, చేతలు చేయడం చాలా కష్టం. ఈరోజు అమరావతిని నిర్ణయించినారు. అమరావతి చుట్టూ ఏం జరిగిందనేది మనం వారం క్రితం కోకొల్లలుగా అన్ని టీవీల్లో అన్ని పత్రికల్లో చూసాం. ఇది వాళ్ళు చేస్తున్న రాజకీయం. టోటల్గా తెలుగుదేశం పార్టీలో కార్పొరేట్ రాజకీయాలు అనేవి బాగా ఎక్కువైపోయినాయి. కార్పొరేట్ నాయకులు ఎక్కువైనారు.
చాలా చిన్న ఉదాహరణ ఏంటంటే రెవెన్యూ మినిస్టరు రాజధానికి సంబంధించిన రెవెన్యూ భూముల్ని సర్వే చేయాల్సిన బాధ్యత రెవెన్యూ మినిస్టర్ది. రెవెన్యూ మినిస్టర్ని కూడా పక్కన పెట్టి కార్పొరేట్ నాయకుడైనటువంటి నారాయణకి బాధ్యతలు అప్పగించడం వెనక అర్థం ఏంటి? ఎందుకంటే నారాయణ గారు కార్పొరేట్ బిజినెస్ మ్యాన్, ఆయనకి భవిష్యత్తు రాజకీయాల మీద ఆశ లేదు. ఈరోజు వస్తారు, రేపు వెళ్తారు. అదే రెవెన్యూ మంత్రి అయితే స్వతహాగా రాజకీయ నాయకుడు కేఈ కృష్ణమూర్తి గారు, రేపు ఎలాంటి తప్పు చేసినా మన రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుందనే ఆలోచన ఆ నాయకుడికి ఉంటుంది. వీళ్ళు చెప్పినట్టు జరగదు, వీళ్ళకు ఉన్నట్టు కొనుక్కునేదానికి ఆయన ఒప్పుకొని ఉండడు అనేది మా ప్రధానమైన డిమాండ్. దీని వెనక రాజధాని మీదే పరిమితమైండదు అనేది రాష్ట్ర ప్రజలు అంటున్నారు, మేమనేది కాదు. పరిపాలన అంతా కూడా రాజధాని అమరావతి పేరు మీద అమరావతి చుట్టే తిరుగుతూ ఉందని. కడుపు కోత రైతులకి పెట్టింది ఇప్పుడు కాదు సార్. రాజధాని అనే పదం పురుడు పోసుకున్నప్పుడే రైతులు కడుపు కోత పెట్టుకున్నారు. వీళ్ళు రైతుల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవ్వరూ కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఇప్పటికైనా ఆ రాజధాని మైకంలోంచి బయటొచ్చి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయగలిగితే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. అంటే ప్రధానంగా రాయలసీమలో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించలేదు కాబట్టి నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది అనేది ఒక విమర్శ. అభివృద్ధి చేస్తే మా మీరు అడిగిన కమ్యూనిస్టులు ఈరోజు రాయలసీమను చిన్న చూపుతున్నారు అని చెప్పి ఈరోజు ఏదో కార్యక్రమం చేపట్టడం కాదు. ఒకటి గుర్తు చేసుకోవాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తయి సాగునీరు తాగునీరు అందించడానికి కొంత టైం పడుతుంది, ఎక్కువగా దానికి నిధులు కావాలా, అదేవిధంగా టైం పడితే మనకు లేట్ అవుతుందనే ఆలోచనతో పట్టిసీమ పథకాన్ని తెచ్చి రాయలసీమకు మరి గోదావరి జలాలు మిగులు జలాలంతా కూడా తీసుకొచ్చి రాయలసీమ జిల్లాలకు అందించాలనేటువంటి ఆలోచనతోనే ఒక మంచి ఆలోచన ప్రణాళిక సిద్ధం చేసి 3 నెలల కాలంలోనే దాన్ని పూర్తి చేసి ఈరోజు పట్టిసీమ నుంచి మనకు గోదావరి జలాలంతా కూడా మనకు వచ్చేదానికి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా హంద్రీ నివా కానీ గాలేరు నగర్ కానీ దానికి కూడా మన బడ్జెట్లో మన నిధులు కేటాయించి మరి త్వరితగతిన మరి చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాలకు అంతా కూడా సాగునీరు తాగునీరు అందించాలని చెప్పి చర్యలు తీసుకున్న సందర్భంలో మరి కమ్యూనిస్టులు కూడా దాన్ని ఇంకా ఎక్కువ నిధులు తెప్పించుకునే దానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలో ముఖ్యమంత్రి గారితో ఇక్కడ ఉన్నటువంటి నారాయణ గారు కానీ ఇంకా అందరూ కూడా ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకులు కాబట్టి ఇంకా ఎక్కువ నిధులు తెచ్చుకొని ఆ పథకాలంతా సక్రమంగా మరి అధికారుల పర్యవేక్షణలో పోతా ఉందా లేదా, ఇంకా దగ్గరగా వీలైన తొందరలో పథకం పూర్తి చేసుకునే దానికి మరి అవకాశాలు వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళు అందించాలి. కానీ ఈ విధంగా జరిగేటువంటి పథకాలను కూడా తప్పుదారి పట్టించి ముఖ్యమంత్రి చిన్న చూపుతున్నాడు అనేటువంటి ఆలోచన విరమించుకోవాలా. తిరుపతి పట్టణంలో అయితే మరి ముఖ్యమంత్రి తనే నేను ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి తిరుపతి మీద ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నాను, తిరుపతిని పర్యాటక హబ్బుగా కానీ విద్యా హబ్బు కానీ మెడికల్ హబ్గా కూడా తీర్చిదిద్దేదానికి అనేక చర్యలు తీసుకుంటా అని చెప్పి ఆ విధంగా కూడా ఈరోజు మరి పనులంతా కూడా జరుగుతూ ఉంది. ఇటీవలనే టీటీడీ కూడా తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులంతా కూడా అనుసంధానం చేస్తూ వెంటనే దీన్ని చక్కగా తీర్చిదిద్ది తిరుపతికి వస్తే ఒక పర్యాటక ప్రాంతం ప్రపంచంలోనే మరి ప్రసిద్ధి చెందింది కాబట్టి ఇంకా దీనంతా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి అనేక రకాలు ఇదే తిరుపతినే కాదు చిత్తూరు కండలేరు నీళ్ళు అందించడం కానీ ఈ విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. కాబట్టి మనం ప్రజలను తప్పుదారి పట్టించకుండా కమ్యూనిస్టులు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా వారిని మనం చేసుకుంటాం. అంటే ప్రధానంగా పట్టిసీమ ద్వారా రాయలసీమకి అంటే పోతిరెడ్డి హెడ్ ద్వారా రాయలసీమ జిల్లాలకు నీరు అందించాలి, అది మే నుంచి మేము ప్రారంభిస్తాం. ఇవన్నిటిని కూడా అలాగే కేంద్ర విద్యా సంస్థలు కానీ ఇతర పరిశ్రమలు అంటే సోలార్ ప్లాంట్ కానీ అనంతపురం కడప బార్డర్లో ఇలా మెరుగైన అంటే రాయలసీమని ముందుకన్నా పారిశ్రామికంగా కానీ వ్యవసాయ పరంగా కానీ తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ప్రతిపక్షాలు ఆరోపణలకే పరిమితం అవుతున్నాయని విమర్శ మీ పైన ఉంది, ఏమంటారు సార్? ప్రతిపక్షాలు ఆరోపణలు అని అంటే అది తప్పు సార్. ప్రతిపక్షాలు మీరు పేపర్ ప్రకటనలకి పరిమితం కావద్దండి. 10 చెప్పితే కనీసం 2 ఆజ్యం పోయండి అని ప్రతిపక్షం చెప్తారు. దాన్ని మీరు ప్రతిపక్షం అభివృద్ధిని అడ్డుకుంటా ఉంది. ఒకటే మాట వాళ్ళకి తెలిసింది, ప్రతిపక్షం ఇది చెబితే అభివృద్ధిని అడ్డుకుంటాం. మీరు చేసే అభివృద్ధి ఎంత ముందు చెప్పండి. ఎంత కనీసం ఈ 2 ఏళ్ల కాలంలో ఒక అడుగన్నా ముందుకు వేయగలిగినామా? మీరు చెప్పారు దాదాపు మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 20 సార్లు విదేశాల పర్యటనలు చేశారు. కనీసం 10 కంపెనీలన్నా తీసుకురాగలిగినాము. మీరు అక్కడ ఉండంగానే ఇక్కడ ప్రకటన వస్తుంది వాళ్ళతో అగ్రిమెంట్ అయినామని. ఇంకొక నెల కాలం పోతే దాన్ని మర్చిపోతారు. ఏదైనా కూడా మీరు చేతల్లో చూపించండి. పట్టిసీమను కూడా పూర్తి కాకుండానే అడావుడిగా
శంకుస్థాపన చేసి మేము నీళ్లు వదిలేసినామని చెప్పుకుంటా ఉండారే తప్పితే దాన్ని పూర్తి చేసి రైతులకు మేలు చేస్తే మేము చెప్పాల్సిన అవసరం లేదు సార్. రైతులు ముందుకు వచ్చి చెప్తారు ఆ విషయాన్ని. మీరు దాన్ని ఏ పనైనా సరే ప్రజలకు చేయండి, ప్రతిపక్షం మాట్లాడితే అప్పుడు ప్రజలు గ్రహిస్తారు. అంతేగాని మీరు పేపర్ల ప్రకటనలకే పరిమితం ఈ ప్రభుత్వం, చేతలకి దూరం. దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. మీరు చెప్పిన హామీలని మీ మేనిఫెస్టోలో కనీసం 52 పేజీల మేనిఫెస్టోని కనీసం 52 పనులు కూడా చేయలేక శతకల పడతా ఉంటే మీకు తెలిసిందంతా ఒకటే, ఏమి మాట్లాడినా లోటు బడ్జెట్. లోటు బడ్జెట్ ఉన్నప్పుడు ఇంత విచ్చలవిడితనానిగా ప్రజలకు హామీలు ఎట్ట కురిపించినారు? ప్రజలకు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? ఇంకొకరైతే సామాజిక వర్గంగా మమ్మల్ని బీసీలో కలపండి అన్నారు. ఆ కార్యక్రమం నువ్వు చేయకుండా వాళ్ళకి కార్పొరేషన్ పెట్టి ఇమీడియట్లీగా డబ్బులు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ యువత ఒక పక్క చదివి ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఆటో రిక్షాలు దోలుకు జీవనం సాగిస్తా అంటే వాళ్ళకి నెలకి 2,000 రూపాయలు ఉద్యోగం ఇయ్యలేని పక్షంలో నెలకు 2,000 రూపాయలు ఇస్తా అన్నావు. కనీసం 1,000 రూపాయలు ఇవ్వకూడదా? ఒక జిల్లాకు 100 కోట్లు ఇచ్చినా కనీసం 100 మందిలో 25 మంది నిరుద్యోగుల కన్నా 1000 రూపాయలు లెక్కనిస్తే వాళ్ళ జీవనం కొంచెం మెరుగుపడుతుంది. ఇలాంటి ప్రజా పరిపాలన, ప్రజా సంక్షేమం పూర్తిగా ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇది మేము చెప్తున్న మాట కాదు. రాబోయే రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు. వీళ్ళ అదృష్టం ఏంటంటే ఇప్పట్లో ఏ ఎలక్షన్ లేకుండా పోవడం వీళ్ళకి అదృష్టం. మెయిన్ చెప్పాలంటే వీళ్ళ మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉండదనేది మనకు అప్పుడప్పుడు సంవత్సరానికో 2 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ అనేది వస్తే ప్రభుత్వం చేస్తున్న పనితీరు మీద, ప్రజలు ఇస్తున్న తీర్పు మీద, ప్రతిపక్షం మాట్లాడే దాని మీద కూడా ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. అంతకు మించి ఇప్పుడు మీ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తూ ఉందని చెప్తా ఉంటారు. వైఎస్ఆర్ పార్టీలో నుంచి వచ్చిన 9 మంది దగ్గర కూడా రాజీనామా చేసి ఎలక్షన్కి పోండి. మీ ప్రభుత్వం బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తే ఆ 9 మందిని కూడా మీ ప్రభుత్వం తరపున గెలిపిస్తారు. దానికి ముందుకు రండి. మా అధ్యక్షుడు కోరుతా అన్నాడు కదా, మీరు మంచి పరిపాలన అందించేటప్పుడు మరి మీరు ఎందుకు ఎంత వెనకడుగు వేస్తూ ఉన్నారు? సరే, అది స్పీకర్ పరిధిలోని అంశం. మరొక పరిపాలన పరంగా సార్ ఒక ప్రధాన అంశాన్ని మనం తీసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు తీసుకొచ్చేందుకు, అంటే ఓటింగ్లో కానీ అలాగే రాజకీయ పార్టీలు నేతలు ప్రకటిస్తున్న ఆస్తుల పైన ప్రధానంగా సంస్కరణలకు సిద్ధమవుతుంది. మనం ఇప్పుడు ఓటింగ్ అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయనే ఒక ప్రధాన విమర్శ కొనసాగుతుండగానే ఈవీఎంలో మరింత సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకురావడానికి మీరు ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా స్వాగతించాలండి. గతంలో మరి ఓటింగ్ విధానం ఏ విధంగా ఉంది, మరి ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది కూడా ప్రజలు కూడా దగ్గరగా గమనిస్తున్నారు. గతంలో ఎప్పుడో పూర్వకాలం చూసినటువంటి పద్ధతిని ఒక పేపర్ బ్యాలెట్ పెట్టి చేస్తారు. మరి శేషన్ గారు వచ్చిన తర్వాత ఎన్నికల విధానంలోనే ఒక కొత్త రూపు, కొత్త అలవాటు వచ్చింది. మరి ట్యాంపరింగ్ జరుగుతూ ఉంది అనేటువంటి ఒక ఆలోచన మరి ప్రజల్లో, మరి ప్రజల కంటే కూడా రాజకీయ పార్టీల మీద కొంత సందేహాలు ఉన్నాయి. దాన్ని కూడా మరి ఇటీవల మొన్న తెలంగాణ జరిగినటువంటి ఖమ్మం కార్పొరేషన్ కానీ వరంగల్ దాంట్లో కూడా ట్యాంపరింగ్ ఏ విధంగా జరుగుతుందో లేదు పర్యవేక్షించుకోవాలా. ఆ డౌట్ ఉన్న వ్యక్తికి ప్రింటర్ కూడా ఒకటి ఏర్పాటు చేసి ఈవీఎంలో బటన్ నొక్కితేనే ఒక చిన్న స్లిప్ వచ్చేటట్టు విధంగా కూడా తెచ్చి దాన్ని ప్రయోగం చేయడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని ఎంతగా స్వాగతించాలా. ఎలక్షన్ కమిషను మరి ఇలాంటి సంస్కరణలు చేపట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వాగతించి ఇంకొంచెం ముందుకు పోయేదానికి ప్రయత్నం చేయాలా. ముఖ్యంగా ఎన్నికలప్పుడు అఫిడవిట్లు తీసుకుంటారు అభ్యర్థుల దగ్గర. ఆ అఫిడవిట్లు కూడా మనం ఇటీవల కాలంలో చూస్తే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే నేను అప్పులో ఉన్నాను, నాకు సొంత కారు కూడా లేదో, లేదా నా ఆస్తి అంతా జరిగిందని చెప్పి ఒక లిమిట్ పెట్టడం జరిగింది. మరి 5 సంవత్సరాల్లోనే 80 కోట్ల రూపాయలు మరి ఇన్కమ్ ట్యాక్స్ వారికి కట్టడం జరిగిందంటే చెప్పేటివన్నీ కూడా అబద్ధాలు అని చెప్పి కూడా కొంతవరకు రుజువైంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఇటీవల కాలంలో 4-5 రోజులుగా మరి పేపర్లు కూడా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా దాన్ని అంతా ఇంప్లిమెంట్ చేయాలా. ఏ స్థాయిలో మరి స్థానిక సంస్థలు కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, మరి శాసనసభ కావచ్చు, ఏ ఎన్నిక వచ్చినా కూడా నిలబడేటువంటి అభ్యర్థి
ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మరి ఎలక్షన్ కమిషన్ అందించాలా. అట్లాంటి ఇవ్వలేనటువంటి వాడిని అబద్ధాలుగా చెప్పినటువంటి మరి ఆ ధృవపత్రాలు సమర్పించిన వ్యక్తులు భవిష్యత్తులో ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించాలా. మరి చెప్పి ఆ రోజు చెప్పిన ఆస్తికి ఈ రోజు చెప్పిన ప్రస్తుతం ఉన్నటువంటి ఆస్తులకి తేడా కనిపించే లెక్కలు చూపినప్పుడు ఆ ఆస్తినంతా కూడా మరి ప్రభుత్వం సీజ్ చేసి ప్రభుత్వానికి అప్పగించేటటువంటి విధంగా కూడా చేయగలిగితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మంచి పరిపాలన అందేదానికి కూడా మొట్టమొదటిగా ఎలక్షన్ కమిషనే కారణం అవుతుంది. కాబట్టి ఆ సంస్కరణలంతా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని పార్టీలు కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా మనం చేసుకుంటాం. అంటే ప్రధానంగా ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు సమర్పించే అఫిడవిట్లంతా కూడా మనం చూస్తుంటాం. నాకు ఇల్లే లేదు, సొంత ఇల్లే లేదు, సొంత కారే లేదు అనేసి. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకురావాలనుకుంటున్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని, అంటే ఆస్తులు చెప్పడం కాదు, ఆ ఆస్తులు ఎలా సమకూరే అనేసి కూడా చెప్పాలంటుంది. దీన్ని మీరు స్వాగతిస్తారా? ఖచ్చితంగా స్వాగతిస్తాం సార్. మంచి ఆలోచన ఇది. నిలబడే క్యాండిడేట్ ఈరోజు అతని ఆస్తుల్ని ప్రకటన చేస్తూ ఏ విధంగా సంపాదించినాడు, భవిష్యత్తులో ఏ విధంగా నీకు వచ్చే ఆదాయం ఎట్లా అనేది వాళ్ళ దగ్గర తీసుకోగలిగితే మంచి రాజకీయాలకి పునాది అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా. అప్పుడే మంచి నాయకులు కూడా రాగలుగుతారు రాజకీయాల్లోకి. ఈ నిర్ణయం వల్ల ఏమాత్రం అడ్డదారిలో సంపాదించిన వ్యక్తులకి అవకాశం లేకుండా పోతుంది. ఇది అయితే అమలు జరిగితే మాత్రం మంచి రాజకీయ నాయకులను తయారు చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆలోచన. అదేవిధంగా పార్టీల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచే తత్వాన్ని కూడా నిరోధించగలిగే శక్తి ఈ నిర్ణయానికైతే ఉంది. భవిష్యత్తులో మంచి నాయకులు, మంచి రాజకీయాలు కావాలంటే 100% మేము దీన్ని సమర్థిస్తాం. అదేవిధంగా ఇతర పార్టీల వాళ్ళు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశా అన్నారు, ఇంకా మేము పై స్థాయి నాయకులు మీ మాదిరిగా నారాయణ కాలేజీలో పనిచేసిన టీచర్ మీద 35 ఎకరాల 3,500 ఎకరాల భూమిని మేము పెట్టే బినామీలు మాకు లేరు. కాబట్టి మా నాయకుడికి ఉన్నది లేనిది స్పష్టంగా చెప్పినాడు. మీకు ఉన్నదంతా బినామీలే, మీ దగ్గర అయితే ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో అత్యంత ధనికుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. కానీ ఆస్తి ఏమీ, చేతికి ఉంగరం లేదు, వాచ్ లేదు అని అంటారు. ఎవరైనా నమ్మతారా? ప్రజల ముందుకు పోయి చెప్పండి, టీవీలో చెప్పచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. మేము చెప్పినా మా నాయకుడు చెప్పింది మీరు చెప్తా అంటే, మీ నాయకుడు చెప్పింది చేతికి ఉంగరం లేదు, వాచ్ లేదు, నా దగ్గర కోట్లు ఉన్నాయని అంటే అంటారు. ఈరోజు విలాసవంతమైన భవనాలు, విలాసవంతమైన గెస్ట్ హౌస్లో జీవనం ఎలా సాగిస్తూ అంటారు చేతికి ఉంగరం వాచ్ లేకుండా? దాన్ని కూడా ప్రశ్న మనం అడిగితే కాదు సార్, ప్రజలు కూడా ప్రశ్నించే స్థాయికి ఎదిగినారు రాజకీయాల్లో. మనం ఏం చెప్తా ఉన్నాం, ఏ పార్టీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారని బాగా గ్రహిస్తూ ఉన్నారు. వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళకున్న ఆయుధం అంతా కూడా ఒకటే, ఓటు అనే ఆయుధంతో భవిష్యత్తులో తీర్పు చెప్తారు. అంటే ప్రధానంగా మీ పైన వస్తున్నది అంటే వేలకు ఉంగరం లేదు, చేతికి వాచ్ లేదంటారు, కానీ విలాసవంతమైన భవనాల్లో ఉన్నారు. అంత బినామీల పేరుతోనే మీ అధినేత వ్యవహరిస్తుంటాడనే విమర్శ వినిపిస్తుంటుంది తరచు. తమ్ముడు చెప్పినాడని కాదు, మీరు కూడా గమనించారా? ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? నేను చేతికి వాచి కట్టుకోను, లేదా వేలకు ఉంగరం వేసుకోను, ఆడంబరాలకు పోను నేను అని అట్లా సందర్భానుచితంగా చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఏదో వాచ్ లేదు, ఉంగరం లేంటి ఈరోజు తమ్ముడు మాట్లాడినట్టుగా ప్రభుత్వంలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి భవనాలు కానీ నివసించడం కానీ ఇప్పుడు ప్రభుత్వం సమకూరుస్తుంది. రాజశేఖర రెడ్డి మార్గను లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి మార్గను ఆడంబరాలకు పోలేదు. ముఖ్యమంత్రి ఈరోజు మొన్నటి హైదరాబాద్ ఉన్నంత కూడా తన సొంత ఇంట్లోనే నివాసం చేయడం జరిగింది. అమరావతి రాజధాని విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిలో వచ్చింది కాబట్టి విజయవాడలో నుంచే పరిపాలన సాగించాలని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని విజయవాడలో ఒక ప్రైవేటు నిర్మాణాన్ని తీసుకొని అక్కడ మరి ఈరోజు నివసించేటువంటి సందర్భం ఉంది. ముఖ్యమంత్రి స్థాయి లాంటి నాయకులు, ముఖ్యమంత్రులు ఏ పార్టీ వారైనా కావచ్చు, ప్రభుత్వమే సకల సౌకర్యాలు, భద్రత అన్నీ కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ దిశగానే అధికారులు కూడా చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఇంకొక అధికారి కావచ్చు, లేకపోతే ఇంకొక మంత్రి కావచ్చు కూడా ప్రభుత్వ గృహ సముదాయాలనే నివసించేటువంటి అవకాశం ఉంది. దాన్ని గమనించాలి తమ్ముడు. అంతే. అంటే ప్రధానంగా రాయలసీమ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. అయితే అనవసరంగా వామపక్ష
పక్షాలు కానీ ప్రతిపక్షం కానీ విమర్శలకు దిగడం సరికాదనేసి టీడీపీ అభిప్రాయం వ్యక్తం చేయగా, అయితే అభివృద్ధి అనేది చేస్తే ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తాయనే వాదన వైఎస్ఆర్సీపీ బలంగా వినిపించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఎన్నికల సంస్కరణలో భాగంగా ప్రధానమైనటువంటి ఆస్తుల ప్రకటనే కాదు, ఆస్తులు ఎలా సమకూరినాయనే దాన్ని కూడా రాజకీయ నాయకులు ప్రకటించాలనే అభిప్రాయాన్ని స్పష్టంగా మన వార్తా చర్చా కార్యక్రమంలో జరిగింది. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నీలం బాలాజీ గారికి, గోపి యాదవ్ గారికి ధన్యవాదాలు. రేపటి మీడియా వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.